అందరికీ నమస్కారం. చాలామంది విద్యార్థులు మరి వారి యొక్క తల్లిదండ్రులు ఇంకా నా యొక్క శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇంకా చాలామంది గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు యొక్క అందరి కోరిక మేరకు మళ్ళీ నేను మీ ముందు కనిపిస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ గ్లో బై శంకర్ సార్. ఇంతకుముందు నా ఛానల్ పేరు ఫిజిక్స్ ఫర్ యూ బై శంకర్ సార్ అంటే తర్వాత దాన్ని ఫిజిక్స్ గ్లోగా మార్చాను. కొంచెం గమనించండి అందరూ కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, సో ఇంతకుముందు నా వీడియోస్ అన్ని కూడా దాదాపుగా ఇంగ్లీష్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంత అంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులు కూడా రిక్వెస్ట్ జరిగింది, అంటే తెలుగులో చెప్పమని మధ్య యూజ్ చేయమని లాంగ్వేజ్. కాబట్టి రెండు మిక్స్ చేసి చెప్దామని నేను ఒక సంకల్పంతో నేను ప్రారంభిస్తున్నాను. సో ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ దాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ నేను ప్రారంభిస్తున్నాను. సో డియర్ స్టూడెంట్స్, ఇన్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వీ హ్యావ్ 14 చాప్టర్స్. అందరికీ తెలిసిన విషయం అది. సో ఎగ్జామ్ ఉంది మీకు, అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మన ఐపీ ఎగ్జామినేషన్స్ అందరికీ. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోస్ ఏంటంటే చాలామంది అంటే ఎట్లా సార్ ఇలా పాస్ కావాలి సార్, ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా స్కోర్ సార్, 60 మార్క్స్ ఎలా స్కోర్ చేస్తారా, లేదా అబోవ్ 50 అట్లీస్ట్ పాస్ అని కావాలి అని చాలా అందరికీ యొక్క భయం అనేది చాలామందికి కలుగుతుంది. అయితే ఈ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా అవుతే ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే ఈజీగా పాస్ కావచ్చు. పాస్ కావడం కాదు, ఇక్కడ మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ పొంది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి ఈ పరీక్షలో. అది మీ యొక్క లక్ష్యం. సో నా లక్ష్యం ఏంటంటే మీకు సబ్జెక్టుని ఆ యొక్క టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా యొక్క కోరిక. సో అందరూ కూడా మంచిగా నా వీడియోస్ అన్ని చూడండి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ట్రై చేయండి. ఓకేనా? రైట్ డియర్ స్టూడెంట్స్, హియర్ సో 14 చాప్టర్స్ దాని వెయిటేజ్ ఎలా ఉందో అంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిలబస్ అంటే ఎగ్జామ్ పర్పస్, ఓన్లీ ఎగ్జామ్ పర్పస్కి కొన్ని అంటే వెయిటేజ్ అనేది మీకు తెలుసు. 2 మార్క్స్ నో చాయిస్, 10 is 10 రాయాల్సి, 10 to 20 మార్క్స్. 4 మార్క్స్ 12 is 6 రాయాలి, 50% చాయిసెస్, 6 marks 24 marks. 8 marks 4 ఇస్తే 2 రాయాలి, 2 అయితే 16 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ అని మీకు తెలిసే విషయం. తెలిసేవాళ్ళు కాదు అందరికీ కూడా మళ్ళీ చెప్పాను మీకు. సో అయితే మరి ఏ చాప్టర్ ఎన్ని మార్క్స్ ఎలా వస్తాయని కూడా మనకు ఇచ్చారు. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ నుంచి 2 మార్క్స్ వస్తుంది, ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2 మార్క్స్ 1 వస్తుంది. మోషన్ స్ట్రెయిట్ లైన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. మోషన్ ఏ ప్లేన్ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ వస్తాయి. లాస్ ఆఫ్ మోషన్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. వర్క్ పవర్ ఎనర్జీ 8 మార్క్స్ క్వశ్చన్ విల్ కమ్. ఇంకా 2 ఇస్తాను చెప్పింది ఇక్కడ ఎగ్జామ్. తర్వాత 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ బాడీస్ రొటరీ మోషన్. ఈ చాప్టర్ నుంచి మనకి ఈసారి 2 మార్క్స్ 2 వస్తాయి, ఇంతకుముందు లేకుండే. తర్వాత 4 మార్క్స్. తర్వాత ఆసిలేషన్స్ 8 మార్క్స్ క్వశ్చన్ విల్ కమ్. గ్రావిటేషన్ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 4 మార్క్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2+2 మార్క్స్ 2 వస్తాయి. థెర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఈసారి 8 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ 1 వస్తుంది. ఇంతకుముందు దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ రాకపోయేది, నెక్స్ట్ చాప్టర్ నుంచి వచ్చాయి, కానీ ఈసారి ఈ చాప్టర్ ఇస్తాను. థెర్మోడైనమిక్స్ నుంచి 8 మార్క్స్ రావట్లేదు, ఈసారి ఓన్లీ 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. సో ఇది ఈ యొక్క వెయిటేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో వెయిటింగ్ మనకి చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా 60 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. కొద్దిగా కష్టపడితే ఈ 15 డేస్ ఇంకా 50 డేస్ టైం ఉందండి, ఇంకా కష్టపడితే ఈజీగా 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అయ్యండి.
హార్డ్ వర్క్ చేయండి, డిసిప్లిన్తో చదవండి. డోంట్ క్రాస్ డిసిప్లిన్ లిమిట్, హార్డ్ వర్క్ తో ఉండండి. ది సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద హార్డ్ వర్క్ టేకెన్ విత్ డిసిప్లిన్ లిమిట్. ఓకేనా? అందరూ కూడా డిసిప్లిన్తో ఉండండి అని చెప్తున్నాను. అయితే ముందుగా ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అందరికీ క్లియర్గా. అది వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయని చెప్పారు. అకార్డింగ్ టు మనకి పాండమిక్ సిలబస్ ప్రకారం 2 వస్తాయి. మనకి యాక్చువల్లీ ఎప్పుడు మనకున్న క్వశ్చన్స్ దాంట్లో 3 ఉంటాయని తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ లింక్డ్ ప్రాబ్లమ్స్ అటాచ్మెంట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. నెంబర్ 2, what are collisions? Explain types of collisions and show that in the case of one-dimensional elastic collision, the relative velocity of approach of two colliding bodies before collision is equal to relative velocity of operation after collision. అని మనం ప్రూవ్ చేయాలి. u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్రూవ్ చేస్తాం. అది క్వశ్చన్. ఇంకోటి థర్డ్ క్వశ్చన్, డెవలప్ ది నోషన్స్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ వర్క్ ఎనర్జీ. చాలా ఈజీ. ఈ 3 క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ అవుతున్నాయి దాదాపు ఎప్పుడంటే మనకి న్యూస్ అవర్స్ ప్రకారం అంటే 2015 నుంచి 2020 వరకు మార్చ్ 20 వరకు దాదాపు ఎన్ని ఎగ్జామ్స్ 2015, 16, 17, 18, 19 అంటే 5 to 20, 5 to 10 plus 20 11 ఎగ్జామ్స్ అనేవి. 11 ఎగ్జామ్స్లో ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయిందంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫీలింగ్ ఫాలింగ్ బాడీ. ఓకే, ప్రియమైన విద్యార్థులారా, దయచేసి మీ అందరూ కూడా మంచిగా ఇక్కడ ఫోకస్ చేసి you should keep concentration while I am explaining the subject and improve the knowledge in physics here. Don't waste time, all of you. Okay, all the best for your success in future and all the best for your preparation also. Okay, don't waste time, prepare well. Okay, మనం ఇంకా దీంట్లో వర్క్ బోర్డ్ చాప్టర్లో మనకున్న క్వశ్చన్ తెలుసు, ఇప్పుడే చెప్పాను. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అది దాంతో స్టార్ట్ చేస్తాను. 8 మార్క్స్ క్వశ్చన్ ఈసారి దాదాపుగా రావచ్చు ఇది అని అనుకుంటున్నాను 8 మార్క్స్కి. కాబట్టి జాగ్రత్తగా చెప్పినట్టు అదేవిధంగా మంచిగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి. 8 మార్క్స్ 8. ఒక ప్రాబ్లం ఇస్తున్నామో 6 మార్క్స్ అవుతుంది ఆన్సర్, ఇవ్వకపోతే 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సింది. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఏందో నేను అప్పుడు చెప్తుంటాను, చూడండి మీరు. ఓకేనా? సో బీ రెడీ, గెట్ రెడీ, హ్యావింగ్ దట్ ఈస్ వన్ నోట్బుక్ అండ్ పెన్ దగ్గర పెట్టుకోండి. వీడియో క్లియర్గా వాచ్ చేయండి. ఇదే కదా అన్ని వీడియోస్ క్లియర్ వాచ్ చేయండి. సో డైలీ ఐ విల్ ట్రై టు కీప్ వన్ వీడియో ఇన్ యూట్యూబ్. అన్నీ వాచ్ చేయండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఐపీ ప్రోగ్రామ్. ఎగ్జామ్ అయిపోయినాక మీకు ఐపీనే చెప్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఇది అందరికీ చదువు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ హూ ఆర్ నౌ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ హూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ అందరికీ యూజ్ అవుతుంది. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? సో రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ గో బై శంకర్ సార్. సో ఇందాకే చెప్పాను వర్క్ పవర్ ఇది చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి ఎగ్జామ్లో. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ freely falling body. Okay, dear students, please focus here. Observe here only. Okay, right. First statement 1 mark. Figure 1 mark. First statement.
energy neither be created nor destroyed, but it can be converted from one form to another form. Okay, energy neither be created nor destroyed, but it can be converted from one form to another form. Well, not in 8th class also. Very simple statement. For example, tube light. See tube light. The tube light, electrical energy coming into light energy and heat energy also. Say bulb also. Fan, the fan, say electrical energy coming into mechanical energy. Iron box, electrical current into heat energy. Like this here, energy always that is converted, but we can't create particles. Okay, energy neither be created nor destroyed, but it can be converted from one form to another, one mark change. Clear? Yes, students. Okay, clear. Now, proof. We have to prove this law in the case of freely falling body. In the case of freely falling body, we have to prove this law. For this purpose, we have to draw figure. Figure 1 mark. Chain problem figure 1 mark. See the figure here. See the figure here. In this figure here we have 3 points. Point A, point B, point C. Let us consider an object of mass small m. Let us consider an object of mass small m at point A. Where is the point A? It is the height of caplets here. Caplets is the height of the object at point A from the ground. So, caplets is the height of the object at point A from the ground. Be careful. Caplets is the height of the object at point A from the ground. Clear? Now, after some time, the object is moved towards point B. At point B, the height of the object is small h from the ground. Small h is the height of the object at point B. At point B from the ground. But this is caplets, this is small. Remaining one here, caplets minus small h here. This is the distance between A and B. H minus h is the distance between A. That is the distance traveled by the object from A to B is what? H minus h. Clear? So now what is our aim here? Our aim is to prove the law of conservation energy in the case of freely falling body. Freely falling is here the object moves freely, like initial velocity is 0. That is condition. Initial velocity u equal to 0. Our aim is here to show the total mechanical energy at point A, at point B, at point C remains constant. That is our aim here. We have to prove the total, the mechanical energy of the object at point A, at point B, at point C remains constant. Okay? Now we can prove. So first of all we take at point A. Okay? So at point A. At point A. My students here at point A. When the object is at point A, actually it is like what? Freely falling body. We see here at rest position at point A. So compulsory u equal what here? 0. U equal 0. So here kinetic energy at point A is one formula of mu square because u is the velocity at point A. U is 0. So here this is nothing but what? 0. So K equal, there is no kinetic energy at point A because initial velocity is 0. Now we want potential energy. What is height here? At point A, the height of the object is caplets from the ground here. So we can write here potential energy equal what here? Nothing but mg into height. Height is a caplet. At point A, P equal to mgh. K equal 0. So now I want to mechanical energy.
total. So we can write it is EA equal to KE plus P. K is the 0, P is the mg capital equal to mgh. So therefore EA equal to, we got here mgh is equation number 1. We got EA equal to mg. M is the mass of the object. Capital G is the height of the object at point A from the ground. What is small g? Acceleration due to gravity. What is A? The total mechanical energy of the object. E, that is at point A. So we got mgh at point. Same. Now at point B also we have to prove same mgh. At point C also we have to prove same as mgh here. At point A, at point B, at point C. Then we can say this. Now at point B. At point B. Okay, come on. Now see here. This is at point A. Over. Now we take here. At point B. Now at point B. At point B, see at point B. What is height here? At point B, the height of the object is from small h. Small h. We can here. At point B, the height of the object is smaller from the ground. So we can write here, that is P equal what here? Mg into small h. Mg into small h here. Mg into small h. At point B, P equal to mgh. Okay. So now we want to kinetic energy at point B. We want kinetic energy. So now we don't know velocity of the object at point B, final velocity. Initial velocity 0, u equals 0. But final velocity we don't know. So here let Vb is the velocity of the object at point B. So clear? Okay. Let Vb is the velocity, final velocity of the object point B. So we can write therefore K equal what here? We can write here half m into here Vb, v square, half m square, Vb square. But we don't know velocity Vb again. We don't know final velocity at point B. How can you find it? So we use equation of motion. Come on, think. We know equation of motion. Come on. V square minus u square equal to 2as. V square minus u equal to 2as. But in this case, at point B is here. Now u equal all opposite 0 starting. And v equal what here? Vb. A equal to downwards plus g. S equal to this is very come on, these students you can go here. S is what? Distance traveled by the object from point A to point B. From point A to point B. H minus x. That is distance here. Height is smallest. Distance is h minus h. So we can write it. Okay, h minus h. Capital is small h here. Now substituting these in this equation. So we can write here. So v square minus square equal to 2as. V is here. Vb. u0 equal to 2g. Bracket this is what here? H minus h. So vb square equal to 2g h minus h. So vb square equal to 2g into capital H, 2g into small h. Okay. Now we want kinetic energy. Come on, see here. I do students here K equal what here? అందరూ చూడండి ఇక్కడ అర్థమేనమ్మా చూస్తున్నారా అందరూ తెలివిన వాళ్ళు కూడా చూడండి తెలివిన వాళ్ళు కూడా ఆల్ స్టూడెంట్స్ హియర్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ అందరూ ఇక్కడ మనకి ఏ వరకు kinetic energy కావాలి half m square half m so here half m v square means what here so
2g. Okay, you can keep calm also. Keep like this one. Okay, it becomes very easy. So 2g bracket h minus h. 2 cancel. Remaining what here? mg into h minus h. So dear student we can continue about this here. K equal what half m v square. నేను పై క్లాస్ ఓకేనా లబ్ చేస్తున్నాను రాసుకుంటారు రాసుకోండి ఇక్కడ వెయిట్ చేస్తాను 2 నిమిషాలు పాయింట్ ఏ రాసుకోండి టైం ఇస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు కంపల్సరీ ఇంపార్టెంట్ కోసం ఖచ్చితంగా 100% కావచ్చు అనుకుంటున్నాను యాక్చువల్లీ కాబట్టి మంచిగా నీట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి రాసుకుంటారా రాసుకోండి రైట్ డౌన్ అలా పాయింట్ ఏ చీరి ఈజీ నో ప్రాబ్లం యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ వర్డ్ ఇంపార్టెంట్ ఓకేనా అయిపోయిందా లబ్ చేస్తున్నా ఓకే సో క్లియర్ నౌ సీ ఇక్కడ నుండి ఇక్కడ k ఈక్వల్ వాట్ హాఫ్ m b స్క్వేర్ ఇక్కడ రాస్తుంది అలా లిమిట్స్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఓకే సో హియర్ a equal what here half m b square actual form okay so here half m b square equal what here 2g into h minus h 2 cancel mg h minus h so this is k we got p mg h k equal to mg into h minus h now we want total mechanical energy at point b that is EB. EB equal to KE plus P. Same was the K plus P. Adhe mali same. K ante telusukanna manaki ida mg h minus h plus Pg ante P enta mg into small h. So ikkada entam idi mg capital H minus mg into small h plus again mg small h. Rendu cancel అయిపోతాయి తెలుసు మీకు ఆ విషయం అప్పుడు ఏమొచ్చింది mgh which is the same therefore we got we got eb equal to mg capital box level keep in the box number 2 okay number 2 so box okay box we can do okay number 2 question number 2 right so this is our point okay point A we got A equal mgh number 1 point B we got EB equal to mgh that is equation number 2 next we want to show at point C also same you have to prove EC equal to mgh చూద్దామా చేద్దామా రెడీనా yes దయచేసి అందరూ కూడా ఇక్కడ ఏంటంటే చూడండి మంచిగా నోట్స్ రాసుకోండి ప్రిపేర్ అయ్యండి ఇట్లే ఇచ్చేది ఎగ్జామ్ ఓకేనా at point A over finish at point B over now at point C ఓకేనా రాసుకోండి అప్ చేస్తాను ఓకేనా ఇక్కడ రాసుకోండి at point ఇది కండిషన్ ఆఫ్ ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఏ స్టూడెంట్స్ హియర్ దిస్ ఇస్ at point B next we want at point C at point C come on dear students look here all of you at point C see here at students here now at point C. Now see here the object reached point C, that is on the ground. Point C there is no height. Yes or no? At point C there is no height. Height is 0. So potential energy also 0 because no height. At point C there is no height. Height ఉందా లేదండి there is no height. Height లేదు ఎక్కడ C వద్ద ఎందుకు ఆబ్జెక్ట్ C వరకు వచ్చేసింది A నుంచి B నుంచి C వచ్చేసింది అక్కడ హైట్ లేదు కాబట్టి P ఈక్వల్ 0 అయిపోతుంది సో అందుకే at point C I will write here at point C
the object has no height. So P equal to 0. Clear? P equal to 0. Now we want kinetic energy at point C. We want kinetic energy. How can you find? Same. Let Vc is the velocity of the object at point. Okay, at point C, K equal half m Vc square. Vc is the velocity of the object point C. Final velocity of the object here. Now we don't know this. Again we use. Again, you know, v square minus u square equal formula 2x. But in this case, at point C, same, starting u equal to 0 and v equal to vc, a equal to plus g downwards, s equal to, this is important here. S is that, what is it? Distance from where? A to B, how much distance travel here? H, that is important. Height is 0. At point C, height is 0. Height 0. But can you know that? A నుంచి ఎక్కడ నుంచి సిరాకు వచ్చింది కాబట్టి ఏంటి ఎంత డిస్టెన్స్ h దట్ ఇస్ ఈక్వల్ 1 చాలా మంది ఎగ్జాక్ట్ అవుతుంది చాలా మంది ఎగ్జాక్ట్ అవుతుంది ఇది డిస్టెన్స్ h ఈక్వల్ క్యాపిటల్ h క్లియర్ h ఈక్వల్ క్యాపిటల్ h so now substitute here say you know what okay this one clear up to so v square minus u equal what 2x v is the vc square u 0 G H. Vc square equal what here? 2G H. This is equal to 2G H here. Now this is the Vc square. Now we want again kinetic energy. Formula what? Half m Vc square here. So I will write it again. So at point C, K equal what? Half m Vc square. So half m Vc square equal what? 2G H. 2 to cancel. We got mgh. mgh. Therefore, total mechanical point at point C is equal to what? Ke plus Pe. Ke what? mgh. P 0. So equal total mgh here. Same వచ్చేసింది అందరికి మళ్ళా therefore is equal what here mg into capital H number 3 చూసారా సేమ్ వచ్చిందా at point A equal mgh వచ్చింది at point B is equal to mgh at point C is equal to mgh సేమ్ వచ్చేసింది అయిపోయింది ఏమైపోయింది ఆన్సర్ లాస్ట్ కేస్ కన్క్లూజన్ you read conclusion రాస్తామంటే లాస్ట్ కదా ఓకేనా బేస్ స్టూడెంట్స్ ఓకేనా ఎనీ డౌట్ యూ కెన్ సీ లాస్ట్ ఓకే at point A at point B at point C we got EA equal to EB equal to EC equal to mgh ఏమొచ్చిందండి mgh సో చూడండి ఇక్కడ లాస్ట్ పీరియడ్ కంక్లూజన్ కంపల్సరీ లాస్ట్ అని మార్క్స్ నుంచి పడుతుంది ఓకేనా